Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం ఎక్కువ వింటున్నామండి సమస్య. నేనైతే పెళ్ళైన వాళ్ళకన్నా కూడా పెళ్ళి కాని పిల్లల్లో ఎక్కువ వింటున్నానండి. ఏంటి రమగారు పరిష్కారం? ఒళ్ళు అంతేనా? పిల్లల పిచ్చితీళ్ళు పీరియడ్స్ సరిగా రాకపోతే పీసీఓడి పీసీఎస్ పీసీఎంఎస్లు ఏమిటో వచ్చేటున్నాయి జయ. పీసీఓఎస్ పీసీఓడి ఇవి కాకుండా పిఎంఎస్ ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్స్. పిల్లలు లావుగా ఉండటం, బాగా పిచ్చి తిండి అవి ఇవి ఇవి అవి తినేయటం, వీటిల్లో ఏమవుతుందంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, సరైన కేర్ ఉండదు. ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు ఇష్టారాజ్యంగా తినేస్తారు. తర్వాత కూర్చొని చేసే పనులు ఎక్కువైపోయినాయి. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, పిల్లలు తిరగరు, నడవరు, పరిగెత్తరు, అలా నడుస్తుంటారు నీరసాల బండ్లల్లే. అందించటాలే కదా అందించటాలు, నోట్లో పెట్టేయటాలు. జంక్ ఫుడ్ జయ. జంక్ ఫుడ్డేనా? జంక్ ఫుడ్ చాలా పెద్ద కారణం అవుతుంది. అందుకని కొంచెం కాస్త పిల్లలు మెచ్యూర్ అయ్యేసరికి, అంటే 12, 10 కూడా అయిపోతున్నారు జయ ఇవాళ. 10, 12, 14 సంవత్సరాల వయసు నుంచి పిల్లలకి సరైన ఆహారం ఇవ్వటం. బ్రెడ్లు అవి కాకుండా, అంటే ఈ ఈస్ట్ అవి ఎక్కువగా ఉంటే వాటితో ఏదో సమస్యలు వస్తాయని అంటున్నారు. పాలు తాగటం, ఆ పాలు కూడా కొంచెం ఆర్గానిక్ మిల్క్ లాంటివి ఇవ్వటం. తర్వాత ఏమో వాళ్ళని పనులు చేయించాలి, మా పిల్లలతోటి పని చేయించాలి అనగానే పిల్లలకి కోపాలు వస్తాయి, తల్లులకి బెంగలు వస్తాయి. మా పిల్ల విందండి, మా ఆయన ఒప్పుకోడండి, మా అత్తగారు కూడా ఒప్పుకోరండి, నువ్వు చెయ్యండి ఎట్లాగో చేయాలి కదా. ఇప్పుడే నాకు ఒక ఆవిడ చాలా రోజుల క్రితం మెసేజ్, ఫోను గుర్తులేదు ఇప్పుడు, ఆవిడ చెప్పారు 22 ఏళ్ళు వచ్చేదాకా మా వంటింట్లో కూడా అడుగు పెట్టనివ్వలేదండి నన్ను. మా అమ్మగానే అమ్మగారు ఇప్పుడెందుకు అనేవాళ్ళు. 22 రాగానే చిటుక్కమని పెళ్లి చేసేసారు, వంటింట్లో పడిపోయాను నేను, నాకు ఒక్క పని రాదండి. ఎంత హింసపడ్డానో మా ఆయనతోటి, మా అత్తగారితోటి నేను చెప్పలేను. ఇలా పెంచారంటారు, ఏ పని రాదు నాకు. 22 ఏళ్ళు వచ్చేదాకా చదువుకునే పిల్లకి నీకెందుకు, ఇదే పాట. ఇప్పుడే హాయిగా ఉండి పెళ్ళయ్యాక పని చేయాలి, పెళ్ళయ్యాక పని చేసి చావాలని చెప్పలేదండి. పని చెయ్యాలనేవాళ్ళు. ఏమి చేత, అది ఏమీ చేత కాదు, నాకు ఒక్క పని రాదు, ఎంత చచ్చానో, 10 ఏళ్ళు పట్టింది సెటిల్ అవ్వడానికి అని చెప్పాను నిజంగా. ఇప్పుడు దీంతో పాటు ఏవైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. పిల్లలకి ఒళ్ళు అంచటము, పని చేయటము, చెకచెకలాడుతూ ఉండటము, ఈ బద్ధకాలు అవి అక్కడ తినేసి కూర్చుని తింటూ ఉండటము, ఇవి మానేయండి. 10-12 ఇయర్స్ వచ్చాక పిల్లలకి అన్నం నోట్లో పెట్టద్దు, నో, పూర్తిగా. మంచినీళ్ళు అందించద్దు, ఏదో అలసిపోయి వస్తే సరే. ఇంట్లో ఉంటే అమ్మ అదివు, అమ్మ ఇది అంటే చెయ్యొద్దు. దీనికి తండ్రులకి వార్నింగ్. మీ వల్ల మీ ఆడపిల్లలు లావైపోతారు, మీ ముద్దు గారాబంతో. మన పిల్ల ఎంత గుణగుణలాడుతూ లడ్డులాగా ఉన్నా మనకి ముద్దే, కానీ రేపొద్దున అది పిల్లల్ని కనద్దు మరి, పాపం ఎంత ఆరోగ్యాలు పాడైపోతాయో. పిల్లలు నడవాలి, తిరగాలి, పరిగెత్తాలి, పని చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే సిస్టమ్ బాగుంటుంది. దాంతో ఈ పీరియడ్స్ సరిగ్గా వస్తాయి. రెగ్యులర్గా రాకపోవటం, ఒకసారి రావటం, ఓవర్ బ్లీడ్ అవటం, వచ్చినప్పుడు అట్లా, లేకపోతే మెల్లిగా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పెరిగి ఫేషియల్ హెయిర్స్ వచ్చేస్తాయి పిల్లలకి. పాపం ఈ పిఎంఎస్లో అవి వస్తే కష్టం కదా. మించి కూడా కనిపిస్తారు, పీసీఓడీలు ఏజ్కి మించి కనిపిస్తారు, మోటు. అసలు ఇవాళ రేపు పిల్లలందరూ బొద్దు పిల్లలే చేయాలి, లడ్డులాగా. పిచ్చి తిళ్ళు, ఈజీ తిండి, ఏ తిండికి వాళ్ళు శ్రమ పడక్కర్లా, అంతే చాలు వచ్చేస్తాయి. తినేయడం, కవర్ కొనుక్కుని ఓపెన్ చేసుకుని తినేయటం, ఏ పని చేయక్కర్లా. పిల్లలు పని చేస్తేనే తిండి అనే సిస్టమ్ పెడితే బాగుంటుంది. మేము ఈ ట్రిప్కి వెళ్ళాం కదా, ట్రిప్పులో అసలు సన్నగా నైసుగా నాజుగ్గా ఉన్న పిల్ల 10 మంది కూడా లేదు. నాకు కొంచెం ఆడపిల్లలు సరదా ఎక్కువే చేయాలి. గౌన్లు, లంగాలు, డ్రెస్సులు ముద్దు చేస్తాను. నాకు ముద్దు కేకలేస్తూనే ముద్దు చేసుకుంటుంటా. ఇది ఆ బట్టలు చూస్తే అందరి పిల్లలు గుణగుణలాడుతూనే లడ్డూలాగా, ఏమిటి ఒక పిల్ల సన్నగా లేదు అనిపిస్తుంది నాకు. అలాగే ఉన్నారు. అవన్నీ కూడా ఈ సమస్యలకి దారితీస్తాయి. 2 months 3 months అట్లా అయినా కూడా విపరీతమైన కడుపు నొప్పి. ఎందుకు ఇంతకు ముందు మీరు కాల్ విన్నారా పింకి? ఏడ్చుకుంటూ ఫోన్ అనమాట, నాకు కడుపులో నొప్పి వచ్చేస్తుందో అనేసి అక్క వాళ్ళ పాప. అదే పీరియడ్స్ సరిగా రావు. డేట్కి ఒక వారం ముందు నుంచి పిల్లలకి కాల్షియం రిచ్ ఫుడ్, ఐరన్ రిచ్ ఫుడ్ ఇవ్వండి. దాంతోపాటుగా నువ్వుల కషాయం ఒకటి ఇవ్వచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. నా స్వానుభవమే ఇది. ఎట్లా రమ్మగారు? నల్ల నువ్వులు కొంచెం శుభ్రమైనవి తెచ్చుకోండి, ఒకసారి బాగా కడిగేసేయండి. పైన కొంచెం కలర్స్ వేస్తున్నారు ఇవాళ రేపు. నువ్వులు బాగా ఒక 5 నిమిషాలు నానబెట్టి పిసికేసి కడిగేసేసి, తర్వాత మంచినీళ్ళు పోసి 1 స్పూన్ నువ్వులకి 1 గ్లాస్, పెద్ద గ్లాస్ నీళ్ళు పొయ్యి మీద పెట్టేయండి.
గ్లాసు ముప్పావు గ్లాస్ అయితే చాలు. ఓకే. ఒట్టిగా ఆ కషాయం అలా ఇచ్చేయండి. అందులో పెద్ద రుచి తేడా ఏం ఉండదు. నువ్వులతో సహా నువ్వులు కషాయం వదిలేయచ్చు, నువ్వులు తినలేకపోతే. కషాయం చాలా స్పీడ్గా పనిచేస్తుంది, పీరియడ్స్ వచ్చేస్తాయి, రెగ్యులర్గా వస్తాయి. దీంతో పాటుగా డైట్ కంట్రోల్ ఒకటి ఉంచండి. ఇవాళ రేపు మనకి న్యూట్రిషనిస్టులు అని, డైటీషియన్స్ అని దొరుకుతున్నారు. సొంతంగా ప్లాన్ చేసి డైట్ కంట్రోల్ చేయించద్దు పిల్లలతోటి. కాదు రమ్మగారు, ఇప్పుడు నువ్వుల కషాయం చెప్పారు కదా, రెగ్యులర్ పీరియడ్స్ కోసం రెగ్యులర్ పీరియడ్స్కి రైట్. అది డేట్కి ఒక వారం ముందు కనుక మనం రోజు ఇస్తే దగ్గర డేట్ ప్రకారం. దీంతో పాటు ఐరన్ అందుతుంది, దాంతో మనకి కాల్షియం అందుతుంది. ఫుడ్స్లో కూడా కాల్షియం రిచ్, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవ్వండి పిల్లలకి. మీరు అన్నారు న్యూట్రిషనిస్ట్ ని కన్సల్ట్ చేయండి. న్యూట్రిషనిస్ట్ పిల్లలు అస్సలు మాట వినరు తెలుసా రమ్మగారు. ఆ ఏజ్ కి వచ్చేసాక అందుకని డాక్టర్ దగ్గర తీసుకోవాలి వాళ్ళని. వాళ్ళు ఏదో వీడియోస్ చూసేయటం, ఎక్కడో వినేయటం, ఎవరో తన ఫ్రెండ్ ఎవరో చేసేస్తారు, ఆ డైట్ ఫాలో అయిపోతాం. అలా ఫాలో అవనివ్వద్దు. దానివల్ల ఈ పిల్లలు అతిగా తిండి మానేసి చేయటం వల్ల ఫర్దర్గా ఏమైనా సమస్యలు వస్తాయి. అలా కాకుండా ఒక న్యూట్రిషనిస్ట్ ఆరు డైటీషియన్ మనకి చాలా మంది అందుబాటులో ఉన్నారు. వాళ్ళు ఫేమస్ కావాలని అనుకోకర్లా, మనకి సలహా చెప్పడానికి అందరూ వాళ్ళకి సర్టిఫికేట్, వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీషనర్స్ అయితే మనకి సరిపోతుంది. వాళ్ళు ఎవరో సూపర్ ఫేమస్ వాళ్ళు పేపర్లో కనపడే వాళ్ళే చెప్పాలి, మిగిలిన వాళ్ళు చెప్పకూడదు, అలాంటి పిచ్చి ఆలోచనలు చేయబోకండి. అసమా బొసమా నాలాంటి కబుర్లు కూడా వినద్దు పిల్లల విషయంలో. ఈజీ మెథడ్స్ ఫాలో అయిపోవటం అవద్దు. ఆ గుళికలు వేసుకుంటే సన్నగా అయిపోతామని పిచ్చి పిచ్చి డైట్స్ రమ్మగారు. గుళికలు వేసుకుంటే సన్నగా అయిపోరు, జిమ్ లో చేరితే ఇంత లావుగా ఉన్న పిల్ల జిమ్ లో చేరితే సన్నపడుతుంది అనుకోవద్దు. అంత లావు అవ్వడానికి కారణం ఏంటో ముందు ఒకసారి పిల్లల తలకు హెల్త్ చెకప్ ఒకటి చేసుకోవాలి. అవును, అది పీరియడ్ రిలేటెడా, ఫుడ్ రిలేటెడా, ఒబెసిటీ దేని వల్ల వచ్చింది, ఏదైనా థైరాయిడా, ఎందుకు, ఫ్యామిలీలో ఉందా, ఏమిటి, అదేది కొంచెం ఆలోచించుకోండి. దాని మీద పరీక్ష చేసుకుని అప్పుడు ఒక డైటీషియన్, ఒక న్యూట్రిషనిస్ట్ ఐడియా తీసుకోండి. ఫుడ్ కొంచెం కంట్రోల్ చేయండి. మెల్లిగా పీరియడ్స్ సజావుగా అవుతాయి. తర్వాత వీళ్ళకి ఫర్దర్గా జీవితం హెల్త్ బాగుంటుంది. పిల్లలు పుట్టేటప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు, మెనోపాజ్ ఇష్యూస్ ఉండవు. ఈ లావుగా అయిపోవటం వల్ల ఎర్లీగా ఈ డయాబెటీస్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అందరికీ వస్తాయని చెప్పను, కానీ రావచ్చు. ఒబెసిటీ వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఊబకాయం వల్ల పీరియడ్స్ డిస్టర్బ్ అవడమే కాదు కదా, ఇంకా బోలెడు హెల్త్ ఇష్యూస్, ఆరోగ్య సమస్యలు వస్తాయి. పిల్లలకి ఇచ్చే ఫుడ్స్ జంక్ తీసేయండి, అసలు అప్పుడప్పుడు చేయండి. 15 డేస్కి ఒకసారి జంక్ తినచ్చు, అంతకంటే ఒప్పుకోవద్దు. చిప్స్ గిప్స్ తిన్నివ్వబోకండి. కొంచెం ప్లాన్ చేస్తే ఈ పీరియడ్స్ సరిగా లేని పిల్లలకి చాలా బాగుంటుంది. మనం ట్రై చేయాలంతే. తప్పకుండా. నమస్తే. నమస్తే.